హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సింపుల్గా మనం ఈ కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. అది బాయిల్ అయ్యేలోపు మనం బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, చూపిస్తున్న విధంగా కలుపుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు పాలల్లో మనం షుగర్ వేసుకుందామండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందామండి. ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు. క్రీమ్ మాత్రం వేస్తే కొంచెం టెక్స్చర్ బాగా వస్తుందండి ఐస్ క్రీమ్కి. ఇప్పుడు షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు మనం క్రీమ్ కూడా వేసేసుకుందాము. లేదంటే ఇంట్లో పాలమీగడ ఉన్నా వేసుకోవచ్చండి. పాలమీగడ కూడా బాగా ఒక్కసారి బీట్ చేసుకుని దాన్ని వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, వారలు అంటుకోకుండా మనం దాన్ని కలుపుతూ చేసుకోండి. చూడండి, థిక్నెస్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కలుపుకొని కస్టర్డ్ పౌడర్ మిక్స్ కూడా వేసేసుకుందామండి. వేసుకుని కలుపుకోండి. ఒక్క 2 మినిట్స్లో మనకి మిల్క్ అంతా థిక్గా అయిపోతుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది. చూడండి, కరిగిపోయింది. ఇప్పుడే ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోండి. సరిపోతే ఇంకొంచెం షుగర్ వేసుకోండి. వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూడండి, పూర్తిగా చల్లారనిచ్చేసాను నేను. ఇలా పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక ఒక 8 కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం. ఇప్పుడు ఇది ఎన్నిసార్లని మనం ఎప్పుడు బయట కొంటామండి, అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. చూడండి, మొత్తం తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 అవర్స్ తర్వాత చూడండి, మళ్ళీ తీసి నేను బాగా కలుపుకున్నాను. బాగా కలిపి మనం మిక్సీ చేద్దామండి. దీన్ని ఎక్కువసేపు కాకుండా 2 సెకండ్స్ కింద మిక్సీ చేస్తే మనకి నురగ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇలా నురగ వచ్చేలాగా మనం మిక్సీ చేసుకుని మళ్ళీ బౌల్లో పెట్టేసుకుందామండి. బౌల్లో పెట్టుకుని ఒక 7 to 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పైన మనం అల్యూమినియం ఫాయిల్ వేసుకుని మూత పెట్టుకుందామండి. దానివల్ల మనకి ఐస్ గడ్డలు కట్టకుండా ఐస్ క్రీమ్ బాగా ఫామ్ అవుతుంది. ఇది మాత్రం మిస్ చేయకుండా మీరు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొంచెం నేను డీటెయిల్డ్గా చెప్పాను. కొత్తగా చేసే వాళ్ళకి ఏ డౌట్స్ ఉండకూడదని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత నాకు ఇలా అయ్యింది. నేను బౌల్లో తీసుకోండి. ఇంకా ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటుంది, దాంతో అయితే ఇంకా సరిగ్గా కరెక్ట్గా వస్తుందండి. చూడండి, మీకు పైన టూటీ ఫ్రూటీస్ కానీ చాక్లెట్తో కానీ పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు నిజంగా బయట కొన్నదే అనుకుంటారు. మీరు ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఎంత బాగుందో. అసలు మీరు చెప్తేనే కానీ ఎవరికి ఇంట్లో చేసింది అనుకోరండి. అంత బాగా కుదిరిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.